అందరికీ నమస్కారం. నేను మీ సర్వేశ్వరరావు బెల్లాన. HMBSరావు 2544 యూట్యూబ్ ఛానల్ శుభాషితాలు, తెలుగు మోటివేషన్స్ మరియు హెల్త్ బిట్స్ని ఆదరిస్తున్న 95,000 వీక్షక మహాశయులందరికీ స్వాతంత్ర 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు కాలచక్రం అనే వీడియో చేస్తున్నాను. ఒక్కసారి చూసి మీ అభిప్రాయాన్ని చెప్పండి. కాలం అంటే భూతకాలం, జరిగిపోయిన కాలం, వర్తమానం ఇప్పటి కాలం, ప్రజెంట్ కాలం, అలాగే భవిష్యత్ జరగబోయే కాలం. ఈ కాలచక్రంలో 3 రకాలు ఉంటాయని మీ అందరికీ తెలుసు. ఒక్కసారి గతం గురించి చెప్తాను వినండి. 2016 భారత ప్రభుత్వం నోట్లు రద్దు చేసింది. అయితే ప్రజలు ఇళ్లలో, కొంతమంది ఇళ్లలో ఇంట్లో పెళ్ళి ఉంది, అతిథులు ఉన్నారు, గ్యాస్ ఉంది, కానీ నగదు లేదు. 500 నోటు కోసం నానాగు చాట్లు పడాల్సిన రోజు అది గతం. ఇలాంటి పరిస్థితులే మరొక 5 సంవత్సరాల తర్వాత, అనగా 2021 తీసుకుంటే అది కూడా భూతకాలం, గడిచిపోయిన కాలమే. కరోనా కాలం. ఇంట్లో పెళ్ళి ఉంది, నగదు ఉంది, గ్యాస్ ఉంది, కానీ అతిథులు లేరు. ఎవరింటి దగ్గర వాళ్ళే పని చేసుకోవాల్సిన ఆవశ్యకత ఏర్పడిన కరోనా కాలం అది. ఆ కాలం ఎలా ఉంటే వర్తమానాన్ని తీసుకుందాం. అంటే 5 ఏళ్ళ తర్వాత 2026 గల్ఫ్ యుద్ధం. ఇంట్లో పెళ్ళి ఉంది, నగదు ఉంది, అతిథులు ఉన్నారు, కానీ గ్యాస్ లేదు. వంటల, బంధువులకు భోజనాలు ఎలా? ఇది వర్తమానం. మరో 5 ఏళ్ల తర్వాత భవిష్యత్తుని తీసుకుందాం. ఇంట్లో నగదు ఉంది, అతిథులు ఉన్నారు, గ్యాస్ ఉంది, ఇంకా ఎలక్ట్రికల్ స్టవ్ కూడా ఉంది, కానీ పెళ్ళిళ్ళు లేవు. ఎందుకు తెలుసా? కొత్త తరం పెళ్లి చేసుకోవాలని అనుకోవటం లేదు. ఈ భవిష్యత్తు ఏం జరుగుతుందో దేవుడికి ఎరుక. వీడియోని చూశారు కదా. కాలచక్రం వీడియోని చూసి లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మమ్మల్ని ప్రోత్సహించండి. మీరే మా దేవుళ్ళు, మీకే మా వందనాలు, అభివందనాలు.